ఇక్కడైతే నేను లెఫ్ట్ ఓవర్ రైస్తోని ఆలు అంటే నాకొచ్చింది ఆలు టమాటా అవి వేసి ఏదేదో చేస్తున్నా. సో మంచిగా టర్న్ అవుట్ అయింది. అందుకే రికార్డ్ చేసుకొని మీకు కూడా రెసిపీ చూపిద్దామని రికార్డ్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే నూనె, రాయి, జీరా, ఇంకా మిరపకాయలు, ఇంకా ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆలు వేసుకోవాలి, ఫైన్గా చాప్ చేయాలి ఆలునైతే, ఎందుకంటే తొందరగా ఉడకది కాబట్టి. సో మనం ఫ్రై చేస్తున్నాం కదా, తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఎండు మిరపకాయల పేస్ట్ నేను రెడీ చేసుకున్నా, ఎందుకంటే రెడ్ కలర్ వస్తుంది, మంచిగా ఫ్రైడ్ రైస్ లాగా అనిపిస్తుంది, ఆలు ఫ్రైడ్ రైస్ లాగా అని. సో ఇక్కడైతే గరం మసాలా వేసుకున్న, ఇంకా కొంచెం ధనియా పౌడర్ వేసుకున్న, టమాటాలు కూడా యాడ్ చేసిన, కానీ ఆ క్లిప్ నేను తీయడం మర్చిపోయినా. సో మంచిగా అన్నిటినీ కలిపేసి ఒక 1-2 minutes అలా మూత పెట్టేసేయాలి, ఎందుకంటే ఆలు ఉడకాలి కాబట్టి. సో నూనె మాత్రం అస్సలు వేయొద్దు, నూనె వేస్తే మొత్తం టేస్ట్ అంతా పోతుంది, ఇంకా ఆలు ఉడకడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. ఇది నేను ఎందుకు చేసిన అంటే, మా చెల్లె అప్పుడే కాలేజ్ నుంచి వచ్చింది, మా మమ్మీకి ఇంక ఓపిక లేదు అని అన్నది. సో అందుకే ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేసుకుందాం, షార్ట్కట్లో అయిపోతుందని చేసుకున్నాను అనమాట. సూపర్ అంటే సూపర్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే, అంటే ఈ రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి. ఇంకో రెసిపీ కూడా ఉంది నా దగ్గర. సో నెక్స్ట్ వీడియోలో రైస్తో పాటు ఇంకో రెసిపీ కూడా నేను వేసేస్తాను అనమాట. రైస్ వీడియోస్ చాలా ఉంటాయి నా ఛానల్లో, ఎందుకంటే మేము వెజిటేరియన్స్ కాబట్టి చేస్తూనే ఉంటాం అనమాట. సో అలా నేను ఆవకాయ తొక్కేసుకొని రైస్తో పాటు తినేస్తా. పెరుగు బగారించుకొని తింటే కూడా బాగుంటుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.